హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజైతే మేము మా దగ్గరలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తాం అన్నమాట, షామీర్పేటలో. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటున్నా. ఈ రోజు కల్పించింది ఆ దేవత ఆ రోజు. ఇంకా అయితే మార్నింగ్ 7కి రెడీ అయినామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి మళ్ళీ 11కి 10:30కి అట్లా డ్యూటీ ఉంది. మళ్ళీ డ్యూటీకి అందాలనేసి మార్నింగే రెడీ అయ్యి చేంత రెడీ చేసుకొని వెళ్తాం అన్నమాట. సో కిందికి అయితే దిగినామన్నమాట లిఫ్ట్లో. మా పాపకి అయితే కిందికి వస్తే వేరే ప్రపంచానికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది, ఏదో కొత్తగా అనిపిస్తుంది మా పాపకి. చూడండి, ఎండ దాకా ఎన్ని రోజులు అవుతుందో మాకైతే, వామ్మో. ఇంకా పైన మాకు ఎండ ఎక్కడ రాదు. ఇక కిందికి అయితే వచ్చినామన్నమాట. మార్నింగే అసలు ఎంత బాగుందో ఎండనైతే, అసలు ఇన్ని రోజుల తర్వాత ఎండ దాకిందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక మా పాపని అయితే కిందికి దిగి ఇక ఆడుతుంది అన్నమాట. చూడండి ఎట్లా ఆడుతుందో. ఆ ఎండను చూస్తే పెద్ద లైట్ లాగా అనిపిస్తుంది మా పాపకి, ఆ నీడని చూసుకుంటే తానే ఆడుతుంది. సో ఇకనైతే మేము ఇక దగ్గరనే కాబట్టి బైక్ మీద వెళ్తున్నాం అన్నమాట. మా పాపని అయితే మధ్యలో కూర్చోబెట్టిన. ఎక్కువ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు బైక్ మీద, ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడైనా దగ్గర చేసేది, కొంచెం అట్లా ఒక 20-25-30 మినిట్స్ అట్లా పడుతుంది పోనీకి. మా పాపని అయితే మధ్యలో కూర్చోబెట్టిన. అల్లరి చేస్తా అనుకున్నా కానీ పాపం ఏమైతే అల్లరి చేయలేదు. మా పాప మంచిగా ఆడుకుంది, అన్ని ఎంజాయ్ చేసింది మా పాపని అయితే. చూడండి ఎట్లా నవ్వుతుందో. మధ్యలో కూర్చుంటే ఆ గాడుపు వస్తుంటే మా పాపకి అయితే చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఆడుకుంది, ఏమైతే అల్లరి చేయలేదు. నేనైతే ఎంత గాయ చేస్తుందో అనుకున్నా కానీ ఏం చేయలేదు, మంచిగా నవ్వుతుంది వీడియో తీస్తుంటే. చూడండి ఇక్కడనైతే ఇక వచ్చినామన్నమాట. అక్కడ రైట్ సైడ్ అదే టెంపుల్, కట్టమైసమ్మ తల్లి టెంపుల్. బోనాలు జరుగుతాయి, చాలా మంది వస్తారన్నమాట. ఇప్పుడైతే ఎక్కువ జనం అయితే లేరు. సో మేమైతే అసలు ముందే టర్న్ అవ్వాలి కానీ మాకు తెలియక మళ్ళీ బ్యాక్ సైడ్ అంత దూరం పోయి మళ్ళీ టర్నింగ్ తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడనైతే చూడండి, మేము నిమజ్జనం తెల్లారెళ్ళామన్నమాట. అక్కడనైతే ఇంకా నిమజ్జనాలు అవుతున్నాయి. పాపం వీళ్ళు నైట్ నుంచి ఉన్నారనుకుంటా. అన్ని వినాయకులు అయితే అప్పుడే నిమజ్జనం అవుతాయి అక్కడ. చూడండి ఇక్కడనైతే చెరువు ఎంత బాగుందో. నేనైతే వినాయకులు నిమజ్జనం అయ్యేటప్పుడు ఒక్కసారి కూడా చూడలేదు, కానీ ఇప్పుడైతే చూసిన అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి చాలా జనం అయితే ఉన్నారు ఇంకా అటు సైడ్. ఇక ఇదైతే చెరువు అన్నమాట. ఇక స్ట్రైట్ తీసుకుంటే అక్కడ మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ముందైతే కమాన్ కడతాలన్నమాట. చూడండి ఎక్కువ జనం అయితే లేరు. మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. అమ్మయ్య అనుకున్నా, లేకపోతే మా పాపకైతే మంది ఉంటే అమ్మో వీళ్ళంతా ఏందిరో నన్ను ఏడి తీసుకొచ్చాలని ఒకటే ఏడుస్తుంది. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్, అందుకే ఎక్కువ మంది అయితే లేరు అమ్మయ్య అనుకున్నా నేను. ఇక్కడనైతే కొబ్బరికాయ ఇట్లా అమ్మవారికి తీసుకెళ్దామని ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఇక్కడనైతే ఇక కొనుక్కుంటానము కొబ్బరికాయ ఇట్లా, ఊది బస్తీలు అట్లా అన్ని ఉన్నాయి అందులో. నేనైతే ఈ గుడికి రావడం అయితే ఫస్ట్ టైమే. ఎప్పుడైనా ఇట్లా దూరం నుంచి ఆ రోడ్డు నుంచి చూసుకుంటా, ఆహా నాదే ఆ టెంపుల్, ఆ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అని ఇట్లా చూసుకుంటూ వెళ్ళేదాన్ని తప్ప ఎప్పుడు మాత్రం రాలేదు. ఎందుకు ఆ తల్లి ఇప్పుడు నాకు పిలిపించింది, అందుకే రావడం అయితే జరిగింది. చూడండి లోపల వీడియోస్ తీయనిరు అనుకొని చిన్నగా ఎవరు చూడనప్పుడు అయితే మీకోసం అయితే వీడియో క్లిప్ తీసినమాట. కొంచెం ఫొటోస్ కూడా ఏం తీయలేదు తల్లి. సో ఇక్కడనైతే ఇక బయట అన్నమాట. ఇక్కడ చాలా ఇప్పుడు మెల్లమెల్లగా జనం అయితే వస్తాల్లో. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ జనం లేరు. మేబీ ఇక ఒక 11-12 అట్లా మరి వస్తారు కావచ్చు, తెలియదు. ఇక్కడనైతే బయట నుండి ఇక్కడనైతే మనకి తాళం అయితే వేస్తారు. బయట నుంచి చూడొచ్చు తల్లిని. ఇక్కడైతే ముగ్గులు మంచిగా, దీపాలు అంతా అలంకరించిళ్ళు తమలపాకులతో. ఇక్కడైతే మంచిగా అన్ని బొట్లు పెట్టి మంచిగా ఉంది కదా బయట. సో ఇక్కడనైతే అమ్మవారిని మీకోసం బయట నుంచి చూపిస్తాను. లోపల ఎక్కువసేపు తీయలేదు. ఇక్కడనైతే మా హస్బెండ్ని వీడియోది బావా అంటే మా హస్బెండ్ చూడండి పొడుగు తీసిండు, వీడియో అడ్డంలో తీయమంటే పొడుగు తీసిండు. అందుకే ఇట్లా వచ్చిందన్నమాట. ఇక్కడనైతే నేను తల్లికి మంచిగా మొక్కుకొని అందరినీ మంచిగా చూడమ్మా అని మొక్కుకొని నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇక్కడనైతే నా చిట్టి తల్లికి బొట్టు పెడుతుంది అన్నమాట. నన్ను వేస్తాంద్రో అని వింతగా చూస్తాను తన వైపు కోపంగా. ఇక్కడనైతే ముందు మంచిగా సింహాల బొమ్మలు ఇట్లా బాగున్నాయి అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది టెంపుల్. చూడండి ఎంత బాగుందో.
టెంపుల్ అయితే మంచిగా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఉన్నంతసేపు అయితే. ఇక్కడైతే షాప్స్ ఏం లేవు, ఎందుకంటే ఇప్పుడు బోనాలు అయితే అయిపోయినాయి కదా. అప్పుడు అయితే చాలా అంటే చాలా మంది చాలా జనం అయితే ఉంటారు. ఇప్పుడైతే షాప్స్ అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి. కొన్ని అయితే అట్లా టిఫిన్ షాప్స్ ఇట్లా అన్ని కొన్ని అయితే ఇక ఓపెన్ ఉన్నాయి అన్నమాట. ఇక మా ఆయన అయితే పులిహోర ఉన్న లడ్డు తేవడానికి అయితే పోయిండు మా పాపని ఎత్తుకొని. ఇక్కడనైతే మా బైక్ ఉందన్నమాట. చూడండి మా పాపనైతే అంత కొత్తగా చూస్తుంది. ఇక్కడనైతే తెచ్చిందన్నమాట. ఇక ఇంటికి వెళ్ళడమే. ఇక ఇక్కడనైతే ఇంకా బైక్ ఎక్కి ఇంటికైతే స్టార్ట్ అయినామన్నమాట. మేమైతే బయలుదేరేటప్పటికి 9 ఏమో అట్లా అయింది. ఇక ఇక్కడనే టిఫిన్ చేసి వెళ్దాం అనేసి మంచి హోటల్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే మాకు ఒకటి కనిపించింది. సరే లోపలికి అయితే వెళ్దాం అనేసి ఆ బైక్ అయితే పార్కింగ్ ప్లేస్ లో పెడుతున్నాము. ఇక లోపలికి వెళ్ళాకనైతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని మా పాపను మా హస్బెండ్ అయితే చూస్తాను. మా పాపని అయితే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటాను దాంతో. సో ఇక నాకైతే ఇడ్లీ వడ చెప్పుకొని మా హస్బెండ్ అయితే దోశ ఆర్డర్ ఇచ్చిండు. చూడండి ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందో. అంతా ఈ చెక్కుతో చేసినవి చైర్స్ అయినా ఆ టేబుల్స్ అయినా చూడండి చాలా అంటే చాలా బాగుంది. మంచిగా బయటికి వ్యూ కూడా కనిపిస్తుంది. మంచి ప్రశాంతంగా తినొచ్చు. పీస్ఫుల్గా అనిపించింది నాకైతే అందులో ఉన్నంతసేపు. ఇక్కడనైతే మాకు వచ్చిందన్నమాట. నేనైతే తినేస్తున్నా. మా హస్బెండ్ కూడా మా పాపను పట్టుకొని తినేస్తాడు. మా పాపకైతే వడ అంటే ఇష్టం, అందుకే వడ అయితే ఆర్డర్ పెట్టానమాట నాకు. సో మా పాపకి అయితే ఇచ్చిన అది తింటుంది. మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చినాం అనమాట. బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా పాపని కింద దింపితే మంచిగా నడుస్తుంది. అంతే కింద మెత్తగా ఉంది కదా, ఇక మంచిగా నడుస్తుంది. చూడండి ఇక్కడ బయట కూడా కూర్చొని తినొచ్చు మంచిగా సన్లైట్కి. మార్నింగ్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూర్చుంటే మాత్రం మొత్తం ఇంకా ఆగం అవుతుంది. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. ఇప్పుడు మాత్రం 9-9:30 అట్లా అవుతుంది, కానీ ఎండ మాత్రం బాగా వచ్చింది ఇప్పుడు. ఇక మా పాపని తీసుకుని అయితే ఇంటికైతే స్టార్ట్ అయినాము. ఇక ఇదైతే బృందావన్ రెస్టారెంట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో ఏదైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా పాపనైతే ఇంకా బైక్ మీద నిద్రపోలేక పడుకున్నది. ఇది పడుకునే టైమే. మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్నింగ్ లేపిన కదా, అందుకే పాపం బైక్ మీదనే పడుకున్నది. ఇక నేను కూడా పడుకొని లే అనేసి ఇక అట్నే జాగ్రత్తగా పట్టుకున్నాను అన్నమాట. ఇక్కడనైతే మార్కెట్ చాలా జనం ఉంటారు. మంగళవారం ఉన్న శుక్రవారం అయితే చాలా మంది ఉంటారు. సండే కదా ఈరోజు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. ఇక్కడనైతే ఇక వచ్చేసినామన్నమాట మా దగ్గరికి. ఇక బైక్ అయితే ఆగిందో లేదో మా పాప అనేది నిద్ర నుంచి లేచింది అన్నమాట. సరేనే ఇక లేస్తే ఇక ఇల్లు కూడా వచ్చింది కదా అనేసి నేను కూడా ఏమనలేదు. ఇక లిఫ్ట్లో దిగుతా అనేసి దిగింది. ఇక అట్లనే బీరిపోయి చూస్తుంది, ఇంకా నిద్ర మబ్బు పోలేదు తనకి. సో ఇక ఇంట్లోకి అయితే వచ్చినాము. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అయితే మీకోసం తప్పకుండా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటాం అలా. బాయ్ బాయ్.